హాయ్ అండి, అందరికీ కనిపించే ఆకు తెల్లగర్జల ఆకు అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి తెల్లగర్జల కర్రీ చేస్తున్నాను. అందుకే మీకు చూపించడానికి వీడియో తీశాను ఫ్రెండ్స్. ఇది తెల్లగర్జల ఆకు చాలా మంచిది నడుము నొప్పికి. దానికి ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు, తెల్లగర్జల ఆకు, తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సరిపడినంత, తర్వాత ఒక టేస్ట్కు సరిపడంత ఉప్పు, పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచి టేస్టీ కర్రీ రెడీ అయిపోతుంది. ఉప్పు, చిటికెడు పసుపు. మనము ఉప్పు ఆకుకూరలు వండినప్పుడు కొద్దిగా వేయాలి, ఎందుకంటే ఆల్రెడీ మనకి కొంచెం ఆకుకూర ఉప్పుగా ఉంటుంది కాబట్టి. ఇవి బాగా వేగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు కానీ, మీకు ఇష్టం ఏ పప్పు కావాల్సి ఆ పప్పు తీసుకోవాలి. నేనైతే పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పు తర్వాత కొంచెం వేగాలి. వేగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న తెల్లగర్జల ఆకు వేసుకోవాలి. మనకు తక్కువ ఇంగ్రీడియంట్స్లో మంచి టేస్టీ కర్రీ రెడీ అయిపోతుందండి. ఇది చపాతీకి కానీ, రైస్కి కానీ, జొన్న రొట్టెకి కానీ తీసుకోవచ్చు. ఈ కాంబినేషన్ నేను జొన్న రొట్టె నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. చూడండి, కొంచెం మగ్గాలి. నేనైతే ఇది చాలాసార్లు వండుతాను ఫ్రెండ్స్, కానీ ఎప్పుడు వీడియో తీయలేదు. ఈరోజు వీలుంది కాబట్టి వీడియో తీసి పెడుతున్నాను. నాకు ఎలా వీడియోస్ తీసి అప్లోడ్ చేయాలో తెలియట్లేదు. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. మీరు కామెంట్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్ ఎలా చేయాలి అనేది. మనకు తెల్లగర్జలాకు రోడ్ సైడ్ కనిపిస్తుంది, అది తెల్లగర్జలాకు కాదు. మనకు రైతు బజార్లలో అమ్ముతారు, అది తెచ్చుకోండి. ఇందులో కూడా వేరే రకంగా ఉంటుంది. కడిగి పెట్టుకున్న తెల్లగర్జల కూర వేసుకోవాలి. బర్రెవేల కూర అని కూడా ఉంటుంది, అది వేరు ఇది వేరు. అది తినొద్దు, ఇది తినాలి. ఇది తెల్లగర్జలాకు నడుము నొప్పికి కానీ, మళ్ళీ వైట్ డిశ్చార్జ్ అవుతుంది కదా దానికి కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, బాడీ పెయిన్స్ కానీ ఇది మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు వారానికి ఒక్కసారైనా ఆకుకూర తింటే చాలా మంచిది. అందులో ఈ తెల్లగర్జలాకు తింటే చాలా మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ కూడా పెట్టండి. నాకు సరిగ్గా వీడియోస్ తీసి అప్లోడ్ చేయడం రావట్లేదు. ఎలా చేయాలో ఏదో నా చిన్న ప్రయత్నం నేను చేస్తున్నాను ఫ్రెండ్స్.